కావాలి, నేను ఇస్తా. ఏదద్ మమ వ్రతం, ఇది నా వ్రతం అంటాడు. అంటే వ్రతం చేసేటటువంటి వాడు ప్రతి ఒక్క విషయాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత నియమంగా పాటిస్తాడు. వ్రతం ఒకళ్ళ కోసం మనం చేస్తాం, మన కోసం చేసుకుంటామా? ఒకళ్ళ కోసం ఎప్పుడు చేయమని. వ్రతం వల్ల కలిగే లాభం ఏదో మనకి అని మనం భావిస్తాం. రక్షణ చేయడం వాడి యొక్క ఉద్ధరింపు కోసం నేను చేస్తానంటలేదు రాముడు. వాడి రక్షణ చేయడం అనేది నా వ్రతం అని అంటే, రక్షించకపోతే నేను నష్టపోతా, రక్షించకపోతే నేను పాపాలకి గురి అవుతాను సుమా, వాడు ఏమవుతాడని తర్వాత విషయం. ఏతది మమ వ్రతం, ఇది నా బాధ్యత, ఇది నా వ్రతం. ఇది రాముడు చెప్పుకున్నటువంటి మాట. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుని మన స్నాన సమయంలో, ప్రధానంగా స్నాన సమయం చదువుకుంటా అంటే అప్పుడు మాత్రమే చదువుకోవాలి నేను, కానీ ఎప్పుడు మనం దీన్ని జ్ఞాపకం పెట్టుకోవచ్చు. కానీ అప్పుడు మనం ఒక పరిశుద్ధి కార్యక్రమం జరుగుతోంది కనుక ఆ సమయంలో మన విశ్వాసాన్ని కూడా మనం పెంచుకోగలిగితే అది మనకి మరింత మరింత నిజమైనటువంటి మనోధైర్యాన్ని, ఆత్మ బలాన్ని ఇస్తుంది అని మనం అప్పుడు చదువుకుంటాం. ఇది అభయప్రదాన శ్లోకము అని అంటే శ్రీరాముడిచ్చిన అభయప్రదానము ఒకటి. ఇది శ్రీరామాయణంలో యుద్ధకాండలో 18వ సర్గలో 33వ శ్లోకం. దీనికంటే ముందర అదే సర్గలో 3వ శ్లోకం మరొకటి ఉంది. ఇదొక గొప్ప శ్లోకం. ఇప్పుడు ఇందులో నా వ్రతం ఏమిటి, నా దీక్ష ఏమిటి, ఇది చెప్పుకున్నాడు. కానీ తర్వాత మరొక శ్లోకంలో నేను చేసేటటువంటి పని పెద్దలంతా కూడా శ్లాఘిస్తారు సుమా అని పెద్దల అంగీకారం దానికి ఉన్నదని చూపిస్తున్నాడు. సామాన్యంగా లోకంలో ఏమండి నేను చాలా పాపాలు చేశానండి, ఐఎమ్ వెరీ సిన్ఫుల్, నన్ను దేవుడు రక్షిస్తాడా, దండిస్తాడా, ఈ భయం ఉంటుంది కదా అందరికీ. సామాన్యంగా ప్రతి వాళ్ళునేమో మేము ఏమిటోనండి మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో we commit so many sins, how can we go to God? కదా కొంతకాలం అయిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఇవన్నీ వదిలిపెట్టిన తర్వాత అప్పుడు మేము దేవుడి దగ్గరికి వస్తాము. అప్పటిదాకా వీడు బతికుంటాడనే పెద్ద గ్యారెంటీ వాడికి. కానీ నిజానికి బ్రతికుంటాడని గ్యారెంటీ ఎవరికైనా ఉందా జీవితంలో? ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లడ్స్, నేను రాత్రి మనం చూపిస్తున్నాను దాంట్లో న్యూస్లో. ఒక ఆయన కారులో కొట్టుకుపోతుంటే ఒకటి రక్షిద్దామని వెళ్ళి ఆ కొట్టుకుపోయేవాడిని బయటికి తీసి లాగాడు, ఇతను కొట్టుకుపోయాడు. వాడిని కాపాడి ఇతను జారిపోయి వెళ్ళిపోయాడు. ఎవడనుకున్నాడు అలాంటి పథకాన్ని? వేల మంది వాళ్ళు ఎన్ని రోజుల కోసం ప్లాన్ చేసుకున్నారో, ఎన్ని రకాలైనటువంటి ప్లాన్స్ చేసుకున్నారో, కానీ మరి ఈవేళ వాళ్ళు లేదు. రేపటికి మనం ఉంటామని గ్యారెంటీ ఉందా? చేయదలుచుకున్న మంచి పనిని ఎప్పుడు నీకు తెలిస్తే అప్పటి నుంచే చేయము, అప్పుడే చేయము. రేపటికి అని ఒక ముహూర్తం పెట్టవద్దు. రేపటిదాకా నువ్వు ఉంటావని నీకే గ్యారెంటీ లేదు, ఎవరికి గ్యారెంటీ లేదు. నిర్ణయం అనేటటువంటిది మన చేతుల్లో లేదు కదా, అది భగవంతుడి చేతిలో ఉన్నటువంటి. అంచేత తెలిసినప్పుడే మంచి పని వెంటనే చేయవాలి నువ్వు. ఇది మనం చెప్తున్నాడు. ఎన్నిసార్లు చేయాలి? ఒకసారి చేస్తే చాలు, ఎక్కువసార్లు అక్కర్లేదా? ఒకటి. తన స్వభావం ఏమిటని చెప్తున్నాడే, తనలో ఉండే వీక్నెస్ ఏమిటి చెప్పుకుంటున్నాడే. అయితే దీన్ని పెద్దలు అంగీకరిస్తారా, అంగీకరించారా? ఇప్పుడు మనకి ఎన్నో చేయాలని అనిపిస్తుంది, అదే మనం ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ మనం చేసేవన్నీ పెద్దలు అంగీకరించకపోవచ్చు, వాళ్ళకి అది ఇష్టం లేకపోవచ్చు. అప్పుడు శిష్ట సమ్మతము కానిది అది స్వీకరించదగినటువంటి ఆచారంగా ఎప్పుడు సమాజంలో చెల్లుబాటు కాదు. చేత మనం చేసేటటువంటి ప్రాక్టీస్ ఏదైనా శిష్ట సమ్మతం కూడా కావాలి. ఎవరిని
లోకమంతా వీరు పెద్దలు అని గుర్తించిందో అలాంటి వారిని పర్వాలేదు, ఇది కూడా మీరు చేయొచ్చును, యూ కెన్ డూ దిస్ అని దాన్ని అసైన్ చేయగలగాలి. దట్ బికమ్స్ గుడ్ ప్రాక్టీస్, దట్ బికమ్స్ ఏ రైట్, దట్ బికమ్స్ ధర్మ. పెద్దలు అంగీకరించినది ధర్మం. అంటే ప్రమాణం లోకానికి ఏది అంటే వేదంలో ఎన్నో ఉన్నాయి, వేదం ప్రమాణమే కాదు అని మనం అనడానికి లేదు. కానీ వేదంలో ఉన్నవన్నీ మనం చెయ్యం. వేదంలో కొన్ని వందల ధర్మసూత్రాలు ఉండొచ్చు, కానీ అందులో ఏది మనం తీసుకుంటాం? ఏది పెద్దలు ఇవి మనం చేయతగును అని స్వీకరించారో అవి తీసుకుంటాం. ధర్మజ్ఞ సమయ, ధర్మజ్ఞ సమయ ప్రమాణం. సమయము అంటే ఆచారము అని అర్థం. సమయం అంటే టైం కాదు. ధర్మజ్ఞ సమయ అంటే ధర్మము తెలిసిన పెద్దల ఆచారాన్ని తెలిసినటువంటి మహానుభావుల యొక్క ఆచారం, అది ప్రమాణం. వేదాశ్చ, వేదాలు కూడా అన్నాడు. వేదాలు కూడా అంటే అర్థమేంటి? వేదాలకి సెకండరీ ఇంపార్టెన్స్, పెద్దల ఆచారానికి ప్రైమరీ ఇంపార్టెన్స్. అవునండి, మా పెద్దలంతానండి శుభ్రంగా రోజు సాయంకాలం కాగానే తెచ్చుకుంటారు. అంచేత మరి మా పెద్దల ఆచారం అదే కదండి, మేము కూడా అలా చేయొచ్చా అంటే అందుకే ధర్మజ్ఞ సమయ అన్నారు. అంటే మీ పెద్దలు చేస్తున్నంత మాత్రం చేత అది ధర్మం అవ్వదు, అది మిగతా సమాజం అంతా కూడా అంగీకరించి ఉండాలి. అది ధర్మజ్ఞ సమయం. అంటే వేదాలు వాచికంగా కొన్నిటిని ఖండం చేసాయి, నిషేధించాయి. ఆ వేదములు వద్దు అని చెప్పినవి ఎప్పుడు ఎవరు చేసినా దోషం. వేదములు చెయ్యమని కొన్ని చెప్పాయి, అందులో కొన్నిటిని మాత్రం వారు తీసుకుని చేస్తారు, అవి నువ్వు కూడా తీసుకుని చెయ్యి. చెయ్యొద్దన్నది నువ్వు చేసినా ఎవరు చేసినప్పటికీ దోషమే. ఆల్రెడీ కండెమ్డ్ బై వేదస్ షుడ్ నాట్ బి టచ్డ్ బై ఎనీబడి. They never become sishtas, they never become pramana for others. Even among these practices that were recommended, take a few what your elders practiced. That becomes your practice, that becomes authority. Supporting that, Vedas stand for you. అందుకే మనకి ఇందాక చదివిన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలో కోధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. ధర్మరాజుని ఎంత స్పెసిఫిక్గా అడిగాడు ఆయన. సర్వధర్మాణం, నాకు ధర్మాలు చాలా తెలుసు, నువ్వు ధర్మాలు చాలా చెప్పావు. అండ్ we know so many dharmas and we don't need anything, to be known today newly. But bhavatah paramo matah kaha. నీ దృష్టిలో ఏది గొప్పది అని నువ్వు అనుకుంటావో అది నాకు చెప్పు. ఐ ప్రాక్టీస్, ఐ చూస్ దట్ యాజ్ మై ప్రాక్టీస్. అంతవరకు నేను చేస్తాను అని అడిగాడు యుధిష్ఠిరుడు. పెద్దలు ఏది చేస్తారో అది మనకి ప్రమాణం అవుతుంది అన్నమాట. పెద్దల ఆచారం ధర్మజ్ఞ సమయ, దాన్ని మన మొట్టమొదటి ప్రమాణంగా అందుకోసం మన వాళ్ళు అంగీకరిస్తారు. అది లేకుండా వేదాలు మనకి తెలియవు అన్నమాట. రామచంద్రుడు తనలో ఉండే బలహీనత ఏమిటో చెప్పేసుకుంటున్నాడు. దీన్ని పెద్దల గురించి మనకి అందించారు సుమా అని దానికి శిష్టుల యొక్క పరిగ్రహణ ఉన్నది అని దాన్ని నిరూపించుకుంటాడు మరొక అభయప్రదాన శ్లోకంలో. అది మనం తర్వాత చదువుతాం. 2వ శ్లోకం. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతత్ అగర్హితం. ఇది శ్లోకం. ఇది
యుద్ధకాండలో అదే 18వ సర్గలో ఇది 3వ శ్లోకం. అసలు ఇది ముందు వచ్చింది. ఇందాక మనం చెప్పుకుంది తర్వాత 33, ఇది 3. కానీ మనం అనుసంధానం చేసినప్పుడు దాన్ని ముందు అనుసంధానం చేస్తాం, తర్వాత ఇది చేస్తాం. అంటే మొట్టమొదటి ఆయన వ్రతం ఏమిటో మనం తెలుసుకుని మనకు ఒక విశ్వాసం, అప్పుడు ఆయనలో ఉండేటటువంటి ఆ రక్షణ దీక్షని పెద్దలు ఎట్లా అంగీకరిస్తారో తర్వాత చెప్పుకుంటాం. రాముడు తన బలహీనతని చెప్తున్నాడు ఇక్కడ ఇందులో. వాట్ ఈస్ హిస్ వీక్నెస్? మిత్రభావేన సంప్రాప్తం. మిత్రభావము అంటే నిజమైనటువంటి మైత్రి కాదు. నిజమైన మైత్రి అంటే మైత్రితో అనొచ్చు. కానీ మిత్రభావము అనంటే పైకి మాత్రం మిత్రుని వలె నటించుట. జస్ట్ యాక్ట్స్ లైక్ ఏ ఫ్రెండ్, దట్స్ ఆల్. బట్ ఇన్ హార్ట్ నో, నథింగ్ ఈస్ దేర్. దాని ఏమంటుందని అలాంటి ప్రకటనని, అలాంటి భావాన్ని మిత్రభావము. శత్రుభావము అన్న అంతే అర్థమండి. శత్రుభావం అంటే వాడు శత్రువులా నటిస్తున్నాడు, కానీ నిజానికి వాడు శత్రువు కాదు, వాడు మంచి చేయాలనుకుంటున్నాడు. దట్ ఈస్ శత్రుభావం అంట. ఇప్పుడు కొన్ని పదాలు ఉంటాయండి. మిత్రభావం అంటే మిత్రుని యొక్క భావం వంటి భావం కలవాడు కాదు. అందుకోసం పదాలు కొంచెం జాగ్రత్తగా మనం పెద్దల ద్వారా తెలుసుకోవాలి అని అంటుంటారు. ఇప్పుడు బంధువు ఒక పదం. బంధువు అంటే ఓ రిలేటివ్. ఇప్పుడు బ్రహ్మబంధు అన్నాం అనుకోండి, అంటే ఒక బ్రాహ్మణునికి బంధువు. క్షత్రబంధు ఒక క్షత్రియునికి బంధువు అని జనరల్గా. కానీ అర్థం అది కాదండి ఆ పదానికి. బ్రహ్మబంధు అన్నాం అనుకోండి, అర్థం ఏంటంటే బ్రాహ్మణులని బంధువుగా చెప్పుకొనివాడు. అర్థమేంటి? వారిలో బ్రాహ్మణత్వం లేదు అని అర్థం. బ్రహ్మబంధు అంటే వీడు తనని బ్రాహ్మణులందరూ అంటే బ్రాహ్మణులుగా ఉండేవారిని తనకి బంధువులని చెప్పుకుంటాడు. అంటే వాడు కాదని అర్థం. బంధువులే, కానీ వీడి బంధువులు తప్ప వీడు కాదు. అంటే భ్రష్ట బ్రాహ్మణుడు అని అర్థం. క్షత్రబంధు అన్నాం అనుకోండి, క్షత్రియులని తన బంధువులుగా చెప్పుకొనివాడు. అంటే వాడిలో క్షత్రియ లక్షణాలు ఏమీ లేవని అర్థం. భ్రష్ట క్షత్రియుడు అని అర్థం. ఈ పదాన్ని తమాషగా వాడుతుంటారు కొంతమంది, తెలియక. కొంతమంది హిందూ బంధువులారా, హిందూ బంధువులారా అంటే అర్థం ఏంటప్పుడు? అంటే హీ కాల్స్ హిందూస్ యాజ్ హిస్ బంధుస్, బట్ హీస్ నాట్ ఎ హిందూ. చాలా మంది పాపం తెలియక రకరకాల ఆర్గనైజేషన్స్లో ఉండేవాళ్ళు లైక్ హిందూ బంధువులారా అంటే తప్పనమాట. అలా పిలవకూడదు. అంటే నేను భ్రష్టుడిని అని అర్థం. లేదు, మీరంతా భ్రష్టులు అని అర్థం. అంటే వాడు భ్రష్టుడు కావడమే కాకుండా మిగతా వాడందరూ కూడా భ్రష్టం చేస్తున్నాడు వాడు. మరి ఏమండి స్వామీజీ, మరి మీరు భగవద్ బంధువులారా అనుకుంటారా? దట్ ఈస్ ట్రూ. భగవద్బంధు అంటే భగవంతుని బంధువుగా చెప్పుకొనివాడు. మన భగవంతులం కాదు కదా. వీఆర్ నాట్ గాడ్స్, బట్ వీ కాల్ గాడ్ యాజ్ అవర్ రిలేటివ్. త్వమేవ సర్వం మమ దేవదేవ అని కదా మనం అంటాం. అంచేత బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు బంధువుగా చెప్పుకొనివాడు. అలాగే భగవద్బంధువు అంటే వీడు భగవంతుడు కాడు, కానీ భగవంతుని బంధువుగా చెప్పుకొనివాడు. రైట్. కొంతమంది ఆత్మబంధువులారా అంటుంటారు. అగైన్ ఇట్స్ ఎ రాంగ్ యూసేజ్. ఆత్మబంధువు అని ఎప్పుడైతే అంటున్నామో వీడు ఆత్మ కాదు, కానీ అవతల వాడిని ఆత్మ బంధువులుగా భావిస్తాడు. మిగతా ఆత్మల్ని బంధువుగా భావించుకున్నప్పుడు వీడు ఆత్మ కాదు అర్థం.
So again the word gives a wrong connotation. So Atma Bandhu is not an appropriate word to be used. But Bhagavad Bandhu is fit because you're not God, but you call God as your everything. సేమ్ ఈ భావం అనేది కూడా అనమాట. మిత్రభావము, శత్రుభావము, బంధుభావము. వాడు బంధుభావంతో వచ్చాడండి అంటే బంధువులా నటిస్తున్నాడు. బట్ హీస్ నాట్ రిలేటివ్. హీ యాక్ట్స్ లైక్ ఎ రిలేటివ్. అలాగే మిత్రభావము, మిత్రత్వం మనస్సులో లేదు, కేవలం పైకి మాత్రం ఐ లవ్ యూ మై ఫ్రెండ్, ఐ లవ్ యూ మై ఫ్రెండ్, ఐ గివ్ యూ మై లైఫ్ ఫ్రెండ్ వాడు అంటే అనమాట. టిపికల్ లోకల్ పీపుల్ అనమాట. Yes, I understand you, I like you very much, I know it very well, but this is the love. This is the love. మనం ఇక్కడ యాగం చేస్తున్నాం అనుకోండి, there was probably some noise. So పోలీసు వాడు వచ్చాడు. Yes, you have to shut off the mic. Some function అయ్యా, ఈవినింగ్ మేము 8 దాటి పెట్టాం. తర్వాత I know, I like it very much, I know it's a religious function, I know that it is a very important day for you, but this is the law. Finish. భావము అని ఎప్పుడైతే మనం అంటామో అది లోపల లేదు అని అర్థం. సో హియర్ రామ సేస్ మిత్రభావేన సంప్రాప్తం. మిత్రభావముతోటి ఎవడైనా సంప్రాప్తం నన్ను దరి చేరినట్లయితే నత్యజేయం, ఐ జస్ట్ క్యాన్ట్ లీవ్ హిమ్. నేను వాడిని వదలలేను. వదలను కాదు, వదలలేను. వదలను, వదలలేను తేడా తెలిసిన ఏమని చెప్పండి. ఎస్, వదలను అంటే బికాజ్ నాకు ఏదో అవసరం ఉంది కనుక దాన్ని ఇప్పుడు నేను వదలను. కానీ వదలలేనంటే అది వదిలితే నేను ఉండను. వదలలేను అంటే అది వదిలితే ఐ జస్ట్ కాంట్ లివ్ వితౌట్ ఇట్. దట్ ఈస్ నత్యజేయం. ఐ జస్ట్ కాంట్. ఆ పదం చూడండి ఎంత తమాషాగా వాడాడు. నత్యజేయం. దట్ ఈస్ మై నేచర్. ఎవడైనా వస్తే త్రాహి నన్ను కాపాడు అని వస్తే అలాంటి వాడిని వదలలేకపోవడం అనేది నా నేచర్. వాడి కోసమని కాదు, దట్స్ మై నేచర్. వాట్ కెన్ ఐ డూ?